వైఎస్ఆర్సీపీ మహాధర్నాపై తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ మధు అప్డేట్స్ అందిస్తారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీకి సమయంతో పాటు నిరుద్యోగ భృతికి సంబంధించిన సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఇవాళ పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు జరుగుతున్నాయి. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి మహాధర్నా చేపడుతుంటే జిల్లాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాయి. ఇప్పటికే పల్లెలతో పాటు పట్టణాలకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి ర్యాలీలకు పెద్ద ఎత్తున బయలుదేరుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో మహిళలు, రైతులు, యువకులు భారీ ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు రుణవిముక్తి కలిగించేశాము, అయిపోయింది అంటున్నారు. మీరేమంటారు? ఇంతకంటే పచ్చి మోసం మరొకట్లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలించినప్పుడు తన 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏ రకంగా అయితే ప్రజలను మోసగించి ప్రజల తిరస్కారానికి గురయ్యారో మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఆ తిరస్కారానికి అతి చేరువలో ఉన్నారు. దాదాపు 1,03,000 కోట్ల రూపాయల రుణం మాఫీని చేస్తాను, నా తొలి సంతకం నేను అధికారంలోకి రాగానే అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీ అనే ఒకదాన్ని వేస్తున్నాను, అదే నా మొదటి సంతకం అని చెప్పి ఈ రోజున కేవలం బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ 5,000 కోట్ల రూపాయలు మాత్రమే నిన్న ఆయన ప్రకటించినటువంటి దాంట్లో రద్దు చేస్తున్నామని చెప్పారే తప్ప మిగతా అన్ని రుణాలకు సంబంధించి ఏ విధమైనటువంటి వాగ్దానము కానీ అమలు పరచాలన్నటువంటి చిత్తశుద్ధి కానీ చంద్రబాబు నాయుడులో లేదు. చంద్రబాబు నాయుడు గారు తనకు కావలసినటువంటి వాళ్ళ చేత ఎన్ని రకాలుగా జనాన్ని ఒప్పించటానికి అన్ని రకాలుగాను ఆ అబద్ధాలను నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప 5,000 కోట్ల రూపాయలతో 1,00,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ కావు. ఒక్కొక్కరికి 1,50,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించి 5,000 కోట్ల రూపాయలే రద్దు చేస్తున్నామని చెబుతూ కూడా 1,50,000 రూపాయలు రుణమాఫీ అయిపోతుంది అని చెప్పగలిగేటువంటి అబద్ధాల కోరి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటన ఇచ్చిన తరువాత కూడా ఆయన పట్ల విశ్వాసము లేనటువంటి రైతాంగమంతా కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టడం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆయన ఏదో నేను పూర్తిగా రద్దు చేస్తున్నాను అనే ప్రకటన చేసిన తర్వాతనే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నువ్వు చేస్తున్నటువంటి మోసం ఇది అని చెప్పడానికి ధర్నా చేస్తున్నారు. మహాధర్నాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ప్రభుత్వానికి ఏం సూచన చేయబోతున్నారు? అలాగే ఇదే సందర్భంలో ధర్నాలు భగ్నం చేయడానికి ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ చేశారో ఆ హామీ వలన ప్రజలందరూ మేలుపడాలని ఆయన నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఆయన మంచి చేయాలని ఆ చేయాల్సినటువంటి మంచి ఆయన మర్చిపోతున్నారు కనుక అది గుర్తు చేయటానికి ఆయన మీద ఒత్తిడి చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా కార్యక్రమం చేస్తుందేమే కానీ ఆయన మీద ఏదో వ్యక్తిగత ద్వేషంతో కాదు, కేవలం మరింతగా ప్రజలకందరికీ మేలు చేయాలన్నటువంటి సదాశయంతో కార్యక్రమం చేస్తూ ఉంటే తన పట్ల వ్యతిరేకతనే భరించలేనటువంటి ఆ ఒత్తిడిని ఒప్పుకోలేనటువంటి తాను చెప్పినటువంటి అబద్ధాన్ని నిజం చెయ్యి అని గుర్తు చేసేటువంటి ఈ విధానాన్ని కూడా సహించలేనటువంటి ముఖ్యమంత్రి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళనందరినీ కూడా అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోవు. మరింత పెద్ద ఎత్తున ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఆయన కొనసాగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వీరోచితమైనటువంటి పోరాటాలు చేస్తుంది. కేవలం రైతుల సంక్షేమం కోసమే మేము ఈ పోరాటాలు చేయవలసింది, ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామనేసి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి కారణం? చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు కాబట్టి మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం యావత్తు కూడా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఇంకా కూడా ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో అనేకమైనటువంటి అబద్ధాలు చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని, నిద్రపోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని మేల్కొల్పేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతోంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నిద్ర మేల్కొల్పడానికి ఈ మహాధర్నాలు చేపడుతున్నామంటున్నారు. దీని ద్వారా ఏం చెప్పదలిచారు? ఈరోజు
చంద్రబాబు చెప్పిన అబద్ధాల హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలనేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున లక్షలాది మంది తడాకా చూపిస్తాం. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమిటో చూపిస్తాం. ఊరికే కళ్ళబొల్లి మాటలు, జపాన్ టూర్లు, సింగపూర్ టూర్లతో జనాలు మేలు పొందరు. వాళ్ళు చెప్పిన లక్ష 5,000 కోట్ల రూపాయలకు 5,000 కోట్లు అంటే కుదరదు. ఏదైతే ఉందో మా తడాకా చూపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉంటాయి. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందనేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.